పరిశుద్ధ గ్రంథంలో ఉండి రోమేలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-7 వచనాలు చదవండి. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోను. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. దేవుని పిల్లారా, భక్తుడైన పౌలు రోమీ సంఘానికి రాస్తూ ఈ విషయంలో చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీ యొక్క జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీ యొక్క జనాంగము ఐగుప్తులో నుండి, వారి యొక్క బానిసత్వములో ఉండి, శ్రమలు ఇరుకుల ఇబ్బందుల్లో ఉండి ఆశతో ప్రార్థించినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి, వారి బుర్ర ఆలకించి ఒక దైవజనుని అక్కడికి పంపించాడు. ఎక్కడికి? ఐగుప్తులకు. వారి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచిన వాడు దేవుడు. వారు ప్రార్థన దేవుడు విన్నాడు. వారి ఆశ దేవుడు చూశాడు. వారి దుఃఖాన్ని చూశాడు. వారి శ్రమలను చూశాడు. ఒక దైవజనుడు పంపించిన తర్వాత ప్రజల నిమిత్తమై ఐగుప్తులో అనేకమైన అద్భుతాలు చేసి ఆ ప్రజలను ఆ బానిసత్వం నుండి ఐగుప్తులో విడిపించాడు దేవుడు. విడిపించిన తర్వాత వారిలో కొన్ని యొక్క సందేహాలు ఏర్పడ్డాయి. ఏంటి ఆ సందేహాలు అంటే, వారు ఎతుకుతున్నవి వారికి దొరకటం లేదంట. వారు ఎతుకుతున్న వారికి ఎవరు? వీరు దేవుని పిల్లలు. ఎవరు చెప్పండి? వాగ్దాన సంతానము కలిగిన సైన్యము, వాగ్దాన సంతానము కలిగిన ఇశ్రాయేలీలు. కష్టాల్లో శ్రమలో మొరపెట్టిన వారు, ప్రార్థించిన వారు, ఐగుప్తులో ప్రత్యేకంగా ఉన్నవారు, ఐగుప్తు జనాంగంలో ప్రత్యేకంగా ఉన్నవారు, ఐగుప్తంతా చీకటిగా ఉన్నప్పుడు వారున్న స్థలములో ఎలుగు ప్రకాశింపబడిన జనముగా ఉన్నవారు. అటువంటి వారు జనము ఒక దినాన ఎలిగింపబడి, ఒక దినాన ఘనంగా ప్రార్థన చేసి, ఒక దినాన ఉపవాసాలుండి, జాగారాలుండి, దేవునితో సవాసము కలిగి, దేవునితో నడిచి, దేవుని దర్శనాలు కలిగిన వారు ప్రార్థించటం మానేశారు, ఉపవాసం ఉండటం మానేశారు, దేవుని దర్శనాలు కోల్పోయారు. పైకి వారు ఇశ్రాయేలు జనాంగముగా దేవుని బిడ్డలుగా ఉన్నారు, కానీ వారు ఎతుకుతున్నారు, కానీ వారికి ఏమీ కూడా ఎందుకు దొరకటలేదు? వారు ఎతికితే దొరికేవాడు కదా మన దేవుడు. మనం ఎతికినా దొరికేవాడు కదా మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? మనం ఎతికితే ఆయన ఊకినే దొరికేవాడు. దొరకనివాడా? చెప్పండి రా. తప్పించుకునేవాడా? అటు ఇటు తప్పించుకునేవాడా? నువ్వు ఏడుస్తుంటే నిన్ను తప్పుకొని వెళ్ళేవాడు ఆయన? కానే కాదు. నీ కష్టాలు, నీ ఇరుకులు, ఇబ్బందులు, నీ ఆశను బట్టి నీ అంతకు వచ్చేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇటువంటి ఇశ్రాయేలు జనాంగం గురించి పౌలయ్య చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడంటే, వారు ఎతుకుతున్నారు కానీ, ఆశిస్తున్నారు కానీ వారికి ఏమీ కూడా దొరకటం లేదు. ఎందువల్ల దొరకటం లేదు చెప్పాలి. ఎందుకు దొరకటం లేదు? వారికి దేవుని పిల్లలే కదా, ప్రార్థించిన వారే కదా, పాటలు పాడిన వారే కదా, దేవుని సన్నిధికి వస్తున్న వారే కదా, దేవుని నామమైన పేరు పెట్టుకున్న వారే కదా. అటువంటి వారు ఆశించేది, వారు ఎతికేది వారికి దొరకటం లేదంట. దొరకటలేదు అంటే వారిలో ఏదో చిన్న లోపం అనేది ఉంది. గమనించండి దేవుని పిల్లారా. నువ్వు ప్రార్థిస్తేనే ప్రార్థన వింటాయన్నాయా దేవుడు. నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు ప్రార్థించినప్పుడు చూసిన ఆ దేవుడు, నీ కష్టాల్లో చూసిన ఆ దేవుడు, నీ ఒంటరితనాన్ని చూసిన ఆ దేవుడు, ఆ కష్టాలు, ఆ ఇరుకులు, ఇబ్బందులు సమస్తమును విడిపించిన ఆ దేవుడు ఈ రోజులో నీకు దొరకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు దొరకటలేదు?
మొదట ఉన్న ప్రార్థన, మొదట ఉన్న దర్శనం, మొదట ఉన్న స్వరము, మొదట ఉన్న సమాసము, మొదట ఉన్న బ్రతుకు ఈ రోజు ఎందుకు నువ్వు కోల్పోయావు? నువ్వు ఆశిస్తున్నావు, నాకు ఈ పని అవ్వాలని ఆశిస్తున్నావు అని అవ్వట్లేదు. అవునండి, ఈ సంవత్సరం నాకు ఈ పని అవ్వాలయ్యా అని ప్రార్థిస్తున్నావు, కానీ అది అవనే అవట్లా, అది వెనక్కి వెళ్ళిపోతుంది. అయ్యా ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, ఇల్లు కట్టలేకపోతున్నావు. ఈ సంవత్సరం నాకు మంచి జాబ్ రావాలని, అది రావటం లేదు. ఈ సంవత్సరం అప్పులు తీరిపోవటం లేదు. ఎందువల్ల? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదే, నువ్వు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదే. భూమి ఆకాశములను సమస్తములను కూడా సర్వ సృష్టిని సృష్టించిన ఆయన మాట ద్వారా సృష్టించిన మహానుభావుడు కదా ఆయన. అటువంటి దేవుడిని కలిగిన నీవు ఎందుకు ఈ పనులు అవ్వట్లేదు? నీ ఆశకు ఎందుకు ఈ భంగం వస్తుంది అని అంటే ప్రభు అంటాడు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ మీ హృదయాలు దూరంగా. ప్రభు అంటున్నాడు, మీరు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ మీ హృదయాలు దూరంగా. ఆ హృదయము దూరం అవటానికి కారణం ఏంటి? ఒకప్పుడు దేవునికి సమీపంగా నీ హృదయము, నీ మనసు, నీ సంకల్పము, దేవునితో కలిసి ఉన్న నీ హృదయము, నీ ఆత్మ, నీ ప్రాణము, నీ దేహము ఈ రోజున దూరం అయిపోవటానికి కారణం ఏంటి? ఎందుకు అవుతుంది? ఎందుకు జరుగుతుంది? అదే అక్కడ రాయబడిన మాట అదే. వారు ఎదుగుతున్నారు కానీ వారికి దొరకడం లేదు. మరి ఎవరికి దొరుకుతుంది? కింద రాయబడింది అక్కడ, ఏర్పరచబడిన వారికి దొరుకుతుందంట. కొట్టు సప్పుడులో ఒకసారి గట్టిగా. ఏర్పరచబడిన వారికి దొరుకుతుంది. ఏంటది దొరికింది? ఆ దొరికేది ఏంటంటే కృప. చెప్పండి, ఏంటన్నది? కృప. ఎవరి కృపది? 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు ఆశ పెట్టుకును. ఏమి? ఎవరి మీద? ఇశ్రాయేలీలు యెహోవా మీద ఆశ పెట్టుకును. యెహోవా యందు కృప దొరుకును. ఎవరి వద్ద దొరుకుతుందంట కృప? లోకంలో కాదండి, లోకంలో దొరకదు కృప. యెహోవా యందు దొరుకుతుందంట. ఆయన సన్నిధిలో ఆయన కృప దొరుకుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలీలు యెహోవా మీద ఆశ పెట్టుకునము. నీ ఆశ తీర్చబడేది ఎక్కడంటే ఆయన యొద్దే. చెప్పండి, ఆయన యొద్దే. ఆ కృప పొందుకోవాలంటే మనం ఏర్పరచబడిన వారమై ఉండాలి. ఏముండాలి? చెప్పాలి, ఏముండాలి? మనం ఏర్పరచబడిన వారమై. ఏంటి ఆ ఏర్పాటు? చెప్పాలి, ఏంటి ఏర్పాటు అంటే ఏంటి? దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. నూతన జీవితం నీలోకి రావాలి, నూతన బ్రతుకు నీకు రావాలి, నూతన జన్మ నీకు రావాలి, నూతన క్రియ నీకు రావాలి. నీ మాట మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి. ఏమండి? అదే ఏర్పాటు, అదే ఒక ఏర్పాటు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏర్పాటు అనేది అదే. అంటే ప్రభువులో ఏర్పరచబడటం అనేది మనకు కలిగి ఉండాలి. మనం ప్రభువులో ఏర్పరచబడాలి, ఆ కృప పొందుకోవాలి, ఆయన దీవెన పొందుకోవాలి, ఆయన ఆశీర్వాదం పొందుకోవాలి, ఆయన రక్షణ పొందుకోవాలి, ఆయనతో మనం గడపాలి, ఆయనతో మనం జీవించాలి అని అంటే ముందు మనలో ఉండవలసింది ఏంటంటే ఏర్పాటు అనేది ఏముండాలి? చెప్పండి, ఏర్పాటు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏర్పాటు కలిగిన వారు దానిని అది పొందుకుంటారని ఉంది అక్కడ. ఏర్పరచబడిన వారు దానిని అంటే అది పొందుకుంటారు. అంటే దేవుని కృప, అసలు ప్రభునే పొందుకుంటారు. కొంత సప్పుడు ఒకసారి గట్టిగా. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవవసరం లేదు. ఈ 10 మంది కన్యకలు కూడా ఇందులో ఏర్పరచబడిన వారు ఎంతమంది, ఏర్పరచబడిన వారు ఎంతమంది? అవునా? వీళ్ళు ఎంతో ఆశతోనే వెళ్ళారు. వీళ్ళు 10 మంది కూడా ఆశతోనే వెళ్ళారు. ఆశతో వెళ్ళారు. ప్రభు స్వరం వినాలనుకున్నారు, ప్రభుని ఎదుర్కోవాలనుకున్నారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, మనం వెళ్ళాలి ఆశతో అనుకున్నారు, వెళ్ళారు. 10 మంది 10 డ్యూటీలు తీసుకొని కూడా
ఇలా అన్ని సిద్ధపాటు కలిగే వెళ్ళారు, వాళ్ళు ఏర్పాటుతోనే వెళ్ళారు. కానీ దేవుని స్వరం విన్నవారు మాత్రము ఐదుగురే. ఏర్పాటు కలిగిన వారు ఐదుగురే. కనవ ఐదుగురు ఏమైపోయారు? ఆ కృప పొందిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే మనలో ఏర్పాటు అనేది ఎక్కువ శాతం ఉండాలి. నువ్వు పొందుకున్న రక్షణ ఉన్నదే, నీకున్న విశ్వాసం ఉన్నదే, నీకున్న నమ్మకము, దేవుడి మీద ఉన్న నమ్మకము, దేవుడి మీద ఉన్న విశ్వాసము, నువ్వు పొందుకున్న రక్షణ, దేవుడితో నడిచిన సమాసము, దేవుడి సన్నిధిలో నువ్వు కలిగిన అనుభవం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అది అదే ఏర్పాటు. ఏర్పాటును బట్టి మన జీవితాలు ముందుకు సాగాలి. ఎలా సాగాలి? ఏర్పాటును బట్టి. ఏర్పాటు లేని ఒక కొమ్మ అడవిలో ఉంది. అదే 11వ అధ్యాయం మార్కు రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చదివితే అక్కడ అడవిలో ఉన్న ఒక ఒలీవల కొమ్మ ఒకటి ఉందంట, చెట్టు. తర్వాత చదవండి అయ్యండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక 11వ అధ్యాయం చదవండి. అడవిలో ఉన్న ఒలీవ ఒక చెట్టు అడవిలో ఉందంట. అది అడవిలో ఉన్న చెట్టు ఏమండి మంచి చెట్టుకి అంటు కట్టబడిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే అడవిలో చెట్టుకి కృప దూరమై బ్రతుకుతుంది. ఆ చెట్టు ఏమై ఉంది? కృప దూరమై ఉంది, దిక్కులేని స్థితిలో ఉంది. అడవిలో ఒలీవల చెట్టు అంటే అది ఉండవలసిన స్థానంలోనే ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. అడవిలో ఉందంటే ఈ చెట్టు, ఒలీవ చెట్టు అనేది అడవిలో ఉంది. అది ఎక్కడ ఉండకూడదు. అది ఎక్కడ ఉండాలంటే ఆయన కృప యొద్ద ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన యొద్ద ఉండాలి ఆ చెట్టు. ఆయన యొద్ద ఉండాలి. అరణ్యములో ఉన్న ఒలివ చెట్టు ఎవరికి కనిపించని చెట్టు, గాలి వానల చేత కొట్టబడిన చెట్టు, ఫలములు లేని చెట్టు, ఒకవేళ ఫలించిన ఎవరు తినని చెట్టు. ఆ చెట్టు ఇప్పుడు క్రీస్తు అనే ఒలీవ చెట్టుతో అంటు కట్టబడాలి. ఇదే రహస్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏర్పాటు పడటం అంటే అది. ఏర్పాటు అంటే అది. ఏర్పాటు లేని అరణ్యంలో ఉన్న ఒలీవ చెట్టు ఏర్పాటు కలిగిన ఈ చెట్టుతో అంటు కట్టబడాలంటే ఏం చేయాలి? అడవిలో ఉన్న స్వభావం మార్చబడాలి. అసలు అంటు కట్టబడడం అంటే అది చెక్కబడాలి, ఇది కూడా చెక్కబడాలి. అవునా కదా? చెప్పండి. అది చెక్కబడాలి, ఇది కూడా ఏది? మంచి ఒలివ చెట్టు కూడా ఇది ఫలించే చెట్టే. ఇది ఫలించే చెట్టే. ఇది మంచి చెట్టే. ఇది ఫలించే చెట్టే, ఆకర్షింపబడే చెట్టే. కానీ ఈ ఫలించే చెట్టు, ఆకర్షింపబడే చెట్టు, ఆకర్షింపలేని చెట్టుకి కృపను ఇస్తున్నట్ట. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అంటు కట్టబడటం అంటే ఫలం ఒకటే. అంటు కట్టబడేది అరణ్యంలో కొమ్మైనప్పటికీ, క్రీస్తు అనే ఒక ఒలీవ మోనైనప్పటికీ, ఈ రెండు అంట కట్టబడినప్పుడు ఫలించే కొమ్మ ఒకే కాయ కాస్తుంది. ఏరే కాయనే. అంటే మొదలలో ఉన్న యొక్క జీవము అంటు కట్టబడిన కొమ్మలోకి రావాలి. అవునండి. మేము బాప్టిజాలు పొందామండి అని అంటారు. అది గొప్పతనం కాదు. నా దృష్టికి అది గొప్పతనం కాదు. మేము బాప్టిజం పొందామని చెప్పే వాళ్ళకి వాళ్ళ రోషంగా బ్రతకాలని చెప్తాను నేను. కొట్ట చప్పట్లో ఒకసారి. బాప్టిజం అంటే ఏంటో తెలుసా నేర్పులారా? ప్రభుతో పాతి పెట్టబడుట. ఎక్కడుందా మాట? రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం. బాప్టిజం అంటే వెళ్ళినప్పుడు కూడా మేము బాప్టిజం తీసేస్తున్నాం. అంతే, అది కాదు కావాల్సింది. బాప్టిజం అంటే క్రీస్తులో పాతి పెట్టబడుట, క్రీస్తులో యొక్క సారము మనం పొందుకునుట, క్రీస్తు యొక్క ప్రేమ కలిగి మనం బ్రతుకుట. క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును
నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడి ఒకసారి గట్టిగా హల్లెలూయా. మేము బాప్టిజం తీసేసుకున్నామండి. మోసంగా బ్రతకండి. క్రీస్తు కొరకు నలిగిపోవటం. క్రీస్తు కొరకు అరణ్యములో ఉన్న ఒలీవ కొమ్మ చెట్టు, ఆ కొమ్మ తెగనరకబడిందంటే అది ఫలించటానికే కారణం తప్ప రెండవది కానే కాదు. ఆ నరికేవాడు క్రీస్తుతో అంటు కట్టబడేవాడు. ఆ నరికేవాడే దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సేవకుడు గద్దిస్తాడు, తిడతాడు, ఒకసారి ఇలా ఉండు అలా ఉండు, ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇలా ఉండాలి నువ్వు అని చెప్తాడు. కుదరదు, ఇలాగే ఉంటాను అంటే కుదరదు. ఉండాలి, ఉంటేనే అంటు కట్టబడతావు, లేకపోతే సేవకుడు ప్రయాస ఎంత గొప్ప ప్రయాస తెలుసండి. అరణ్యములో ఉన్న చెట్టును దాన్ని చూసి అది రక్షింపబడాలి, అది దీవించబడాలి, మళ్ళీ పచ్చగా ఉండాలి, మరి ఫలించాలి. కృప ద్వారాగా ఇది జరుగుతుందని ఆ సేవకుడు కత్తెనే వాక్యము తీసుకొని వెళ్ళి దాన్ని నరికి తీసుకొచ్చి క్రీస్తులో అంటూ కట్టాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఎవరి స్వభావం రావాలి? ఏర్పరచబడిన వారికి అది దొరుకుతుంది. ఏర్పరచబడిన వారికి అది. ఇప్పుడు బాప్టిజం అంటే ఏంటి? ఇప్పుడు క్రీస్తులో అంటు కట్టబడుట, క్రీస్తులో పాతి పెట్టబడుట. అంటే ఆయన ఎలాగ లేచాడో మనం కూడా తిరిగి అలాగా లేవటం. గుడ్డ సప్పుడు ఒకసారి. దేవుని స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. రక్షణ పొందుకున్న కాడ నుంచి మనలో ఏర్పాటు దేవుడు మనకి ఇచ్చాడు. ఒక ఏర్పాటు అనేది మనకు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. రక్షణ పొందుకో కిందట ఎలా ఉన్నారో తెలియదు, కృప లేనప్పుడు ఎలా ఉన్నారో మనకు తెలియదు. ఏర్పరచబడిన తర్వాత, కృప మనకు దొరికిన తర్వాత, ఆయన మనకు దొరికిన తర్వాత, ఆయన యొక్క స్వభావము, ఆయన ఇష్టమైన ఫలాలు ఫలించే చెట్టుగానే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఫలాలు ఫలించడానికి కారణం ఏమనంటే క్రీస్తు మాను. క్రీస్తు మాను, అదే సిలువ మాను. సిలువ మాను. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆయన కృప, నీ కొరకు నా కొరకు కార్చిన ఆయన అమూల్యమైన రక్తము, సమస్తమును కూడా ఆయన శరీరములో, ఆయన దున్నబడిన భూమిగా ఆయన శరీరం అంతా దున్నబడిన తర్వాత, ప్రాణం పెట్టిన తర్వాత తీసుకెళ్లి సమాధిలో చేయబడి, ఆ సమాధిలో ఉండి ముచ్చేయడై తిరిగి లేచిన తర్వాతే నీకు నాకు రక్షణ దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేకుంటే మనకి రక్షణ, ఆ కృప మనకు లేనే లేదు, ఆ ఏర్పాటు మనకు లేనే లేదు. ఆయన మనందరి కొరకు మరణించి సమాధి చేయబడి, ఆ సమాధిని బద్దలు కొట్టుకొని బయటికి వచ్చిన ఆ ముచ్చింజేయుడిని కలిగి ఉన్నామండి. మనం ఎంత దంగనం తెలుసు అసలు. నీతో పాటు కూడా ఆయన చెక్కబడ్డాడు, అదే సిలువ. నీతో పాటుగా ఆయన నిన్ను గురించి ఆయన బలయ్యాడు, నిన్ను గురించి సిలువ పోయబడ్డాడు, నిన్ను గురించి కొరడాలతో కొట్టబడ్డాడు, నిన్ను గురించి ఆయన భాగం ఒకటి చెక్కబడిపోయింది. నిన్ను అంటు కట్టుకుంటానికి, నీ కొరకు అంటు కట్టుకుంటానికి, నిన్ను ఆయన అంటు కట్టుకుంటానికి ఆయన సగం చెక్కబడ్డాడు, నీవు సగం చెక్కబడాలి. ఆ రెండు చెక్కలు ఒకే మోనవ్వాలి. అవునవరా? కొండబొత్తులు వస్తువు చేయాలంటే ఏం చెప్తాడు? చెక్తాడా లేకపోతే అలా తీర్చేస్తాడా? ఏమా ఏనా ఆయనకు ఒక మ్యాప్ ఉంటుంది, ఒకటి చేయాలనుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? అదొక కర్ర ఇదొక కర్ర, ఈ రెండు కర్రల్ని సమానం చెక్కితే ఒకే కర్ర అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది చెక్కకోకుండా దీన్ని చెక్కినే అతకదు. క్రీస్తు రాజ్య మర్మం ఉండేది. సిలువ మన కొరకు సిలువ మోసిన మహానుభావుడు, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు చెక్కబడ్డాడు ఆయన, మన కొరకు దెబ్బలు తిన్నాడు ఆయన, మన కొరకు రక్తం కార్చాడు ఆయన, మనందరికీ ఆయన కృప పంచడానికి ఆయన చెక్కబడ్డాడు. మనము కూడా కృప పొందుకోవడానికి
చెక్కబడాలి. ఎక్కడ ఎక్కడ జీవితం ఇది? అరణ్యములో ఉన్న జీవితం, ఏర్పాటు లేని క్రీస్తులో అంటు కట్టించేది ఎవరు అంటే దేవుని పిలుపు ద్వారా పిలువబడిన దైవ జనుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అరణ్యంలో ఎండకి వానకి కొట్టబడుతున్న ఆ ఒలీవ కొమ్మలు నరికి తీసుకొచ్చి క్రీస్తులో అంటు కట్టబడేవాడు ఎవరంటే దైవజనుడు ఒక్కడే. కొట్టు సపడ అబ్రహాము దేవుడికి ఇష్టడు కనుక మనము కూడా అబ్రహాము వరుసలో ఉంటే మనం కూడా దేవునికి ఇష్టలమే. ఆ కృప నీకు నాకు నిత్యము తోడుగా ఉండి ఈ రాబోయే దినాల్లో గొప్పగా మీరు దీవించబడి ఆశీర్వదింపబడును గాక.